నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. ప్రస్తుతం నా ముందు బీజేపీ సీనియర్ నాయకులు స్పోక్ పర్సన్ రవికుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున సీరియస్గా తీసుకున్న పరిస్థితి బీజేపీ నాయకత్వం మొత్తం కూడా. ప్రధానంగా కొన్ని ఏరియాలు, నిజామాబాద్ లాంటి కానీ కరీంనగర్ ఏరియాల్లో చాలా కీలకంగా పర్యటించిన పరిస్థితి, చాలా కీలకంగా తీసుకున్న ఎన్నిక బీజేపీలో ప్రధానంగా. ఈ ఎన్నికలకు కూడా బీజేపీ కాంగ్రెస్ పొత్తు మీద వెళ్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది. దీని గురించి అసలు సమాధానాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు కోవా బన్ అని ఒక వివాదం తలెత్తుతూ ఉంది ఇటీవల. దీన్ని కూడా ముస్లిం వర్సెస్ హిందూగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైనా కావచ్చు, అక్కడ సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. అక్కడ ఉన్న జర్నలిస్టుల మీద కూడా కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున అది మొత్తం కూడా రాజకీయం పులుముకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం. నమస్తే. నమస్తే పవన్, ఎలా ఉన్నారు? బాగున్నా. ఎలా ఉంది అంటే మున్సిపల్ ఎన్నికల మీద మీ అనాలిసిస్ ఏంటి, అసలు ఏం చెప్తారు? మున్సిపల్ ఎలక్షన్ పైన బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పోయిన మున్సిపల్ ఎలక్షన్స్ కంటే కూడా ఈసారి మాకు మంచి ఓట్లు వచ్చాయి, గణనీయంగా ఓట్లు పెరిగినాయి. పోయినసారి 10% ఓట్ షేర్ ఉండింది, ఈసారి 16% మాకు ఓట్ షేర్ వచ్చింది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఓటర్లు ఓట్లు వేశారనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కేవలం 16 లక్షల ఓట్లు వచ్చినాయి, అది ఓన్లీ 39%. వ్యతిరేకంగా దాదాపు 60% ఓటర్లు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసినారు. ఈ విషయం మనం గమనించాలి, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అధికారంలో 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఏదైతే 2 సంవత్సరాల్లో ఏదైతే హామీలు ఇచ్చి ఆ హామీలు అమలు చేస్తామని చెప్పినారో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా కొంతమంది మంత్రులు కూడా మాట్లాడినారు. ఈ ఎన్నిక మాకు రిఫరెండం, ప్రజల విశ్వాసం అండ్ మాకు ప్రజల ఆశీర్వాదం ఉన్నట్టుగా మాట్లాడినారు. కానీ రిఫరెండం అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. రిఫరెండం అంటే అర్థం తెలియని మంత్రులు ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో. రిఫరెండం అంటే ఏంటి? 50% పైగా వస్తే దాన్ని రిఫరెండం అంటారు. వీళ్ళకి వచ్చింది 39%. 39% వస్తే రిఫరెండం ఎట్లా అంటారు? ప్రజల విశ్వాసం అంటున్నారు. ప్రజల విశ్వాసం వస్తే 37 లక్షల మంది ఓట్లు వేస్తే కేవలం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 16 లక్షల ఓట్లు. మరి మిగతా ఇంకా 21 లక్షల మంది మీకు వ్యతిరేకంగా వేశారన్న ఉద్దేశం వాళ్ళకి కనిపిస్తలేదు, వాళ్ళకి అర్థమైంది. 70% కదా, దాంట్లో 50% అన్నా కూడా పోలైన ఓట్ల గురించే చెప్తున్నాం. పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి 16 లక్షలు, మిగతా వాళ్ళకి వచ్చినాయి 37 లక్షల ఓట్లు పోలైనాయి కదా. 50 లక్షల ఓట్లలో 37 లక్షల ఓట్లు పోలైన, 37 లక్షల ఓట్లలో 16 లక్షలు కాంగ్రెస్ పార్టీ పోతే 21 లక్షల మంది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారన్న విషయం ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రజలు తెలుసుకోవాలా. ఆ విషయం తెలుసుకోకుండా సంకలు కుదుకుంటున్నారు. మేము గెలిచిన చాలా చోట్ల హంగ్ ఏర్పడిన చాలా చోట్ల ప్రధానంగా బీజేపీ ఇంపార్టెన్స్ ఉన్న చోట్ల కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం కూడా ఒక అంతకు ఇప్పుడు కాంగ్రెస్ అకౌంట్ లో పడ్డాయి కదా ఆ స్థానాలని. మనము పవన్ గారు, మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఓటర్ల యొక్క తీర్పు ఏ విధంగా ఉందనేది చూడాలి అంతే. ఇక ఆ పొత్తుల విషయము, ఆ చైర్పర్సన్ గెలుచుకోవడానికి, మేయర్లు గెలుచుకోవడానికి ఎవరు ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యారు, ఎవరితో పొత్తు పెట్టుకున్నారు, నేనేమంటున్నా బీజేపీ కాంగ్రెసా లేకపోతే బీజేపీ బీఆర్ఎస్ఆ లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ఆ అనేది చూసుకుంటూ పోతే ప్రతి ఒక్క పార్టీ అక్కడ లోకల్లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరినైతే కూర్చోబెడితే బాగుంటుంది, ఎవరిని కూర్చోబెట్టకపోతే బాగుంటుంది, ఎవరిని దూరంగా పెడితే బాగుంటుంది అనే ఒక లోకల్ అండర్స్టాండింగ్ తో ఏదో అవి లోకల్లో జరిగినాయి. కానీ ఇక్కడ ఏ పార్టీ ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా విప్పు జారీ చేయలేదు. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఎవ్వరు కూడా విప్పు జారీ చేసి ఖచ్చితంగా వీళ్ళకి ఓటేయని లేదు. అట్లా జరిగి ఉండింటే, ఒకవేళ అట్లా జరిగి ఉండింటే సగం మున్సిపాలిటీలో చైర్పర్సన్లు ఎన్నికయ్యే వాళ్ళు కాదు, ఇప్పటికీ పెండింగ్ లో ఉండే. ఇప్పుడు నేనేమంటున్నా మొత్తం ఫోకస్ చేసేది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలయిక అనేది ఖచ్చితంగా ఇంటర్నల్ గా పనిచేస్తున్నారు అనే దానికి వల్ల కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ మా సిద్ధాంతానికి వ్యతిరేక సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీ, మా భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీతో కలిసే అవకాశం బీజేపీకి ఎప్పుడు ఉండదు, అది రాదు, సమస్య లేదు, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటే చూడాలి, ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాన్ని ఏ విధంగా చూడాలంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 21 లక్షల మంది ఓటర్లు వాళ్ళ తీర్పునిచ్చారనే విషయాన్ని ఒకటే మనం గమనించాలా.
బీజేపీ పార్టీ పర్ఫార్మెన్స్కి వస్తే బీజేపీ పార్టీ పర్ఫార్మెన్స్ పోయినసారి కంటే ఈసారి మెరుగుపడింది. అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్లో కరీంనగర్ మేము గెలుచుకున్నాము, నిజామాబాద్లో కూడా మేము అత్యధిక సీట్లు సాధించినాము. అంతేకాకుండా వార్డులు డివిజన్లలో ఏతున్నాయో అంటే మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్ ఏతున్నాయో మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో బీఆర్ఎస్ కంటే కూడా ఎక్కువ డివిజన్లు బీజేపీ పార్టీ గెలిచింది. మున్సిపల్ కార్పొరేషన్లు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో బీఆర్ఎస్ పార్టీ అనేది డివిజన్లు సాధించిందో అంతకంటే ఎక్కువ డివిజన్లలో బీజేపీ పార్టీ గెలిచింది. దాని అర్థం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సెకండ్ ఆల్టర్నేట్ కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలంగాణ ప్రజలు బలమైన మెజారిటీ బీజేపీకి ఎక్కడ వచ్చింది అనేది కూడా ఒక పాయింట్ కదా. ఇప్పుడు బేసిక్ ఇప్పుడు చాలా చోట్ల బీజేపీ ఆధిక్యం ఉంది అంటున్నారు, కానీ బలమైన మెజారిటీ ఎక్కడ సాధించగలిగారు మీరు? ఏ ఒక్క చోట కూడా బలమైన మెజారిటీ, ఇప్పుడు కరీంనగర్ కూడా మీరు గెలుచుకున్నారన్నప్పటికీ కూడా బలమైన మెజారిటీ అక్కడ లేదు కదా. బలమైన మెజారిటీ ఎక్కడ వచ్చింది? నేనేమంటున్నా, మెజారిటీ మీరు చూస్తున్నారు, నేనేం చూస్తున్నానంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు పడ్డాయి చూస్తున్నాను, బీజేపీని ఏ విధంగా ఆదరించారు చూస్తున్నాడు. పోయినసారి కంటే ఈసారికి మా పార్టీ పట్ల నమ్మకం పెరిగింది ప్రజల్లో అని చెప్పేసి నేను చెప్తున్నాను. మున్సిపల్ కార్పొరేషన్లు ఎక్కడైతే ఎక్కువగా పట్టణీకరణ ఉంటుందో, మున్సిపల్ కార్పొరేషన్ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్గొండ ఇట్లాంటి మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి ఎక్కువ డివిజన్లు గెలుచుకునే అవకాశం మాకు దక్కింది. ప్రజలు మాకు తీర్పు ఇచ్చినారు, ప్రజలు మాకు పట్టం కట్టినారు బీఆర్ఎస్ పార్టీ కంటే ముందు. సో ఈ విషయాల్ని, ఈ పాజిటివ్ విషయాలన్నిటినీ కూడా మీ మీడియా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అంటే నెగటివ్ విషయాలు బలంగా నేనేమంటున్నా పవన్, ఇంకా ఫలితాలు ఇంకా మెరుగ్గా రావాల్సి ఉండింది. మాకు ఇంకా ఓట్లు పెరగాల్సింది, సీట్లు పెరగాల్సింది. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అధికార దుర్వినియోగం, వ్యవస్థల దుర్వినియోగం, తన యొక్క బల ప్రయోగం, అదేవిధంగా ప్రలోభాలు ఏదైతే ప్రలోభాలు చేశారో వీటి వల్ల మాకు కొన్ని సీట్లు తగ్గినాయి. అంతేగాని మేము ఎక్కడ కూడా వెనుకబడిపోలేదు. ప్రభుత్వం ఖచ్చితంగా, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఖచ్చితంగా తమ యొక్క ప్రలోభాలు మీరు పేపర్లో చూసింటారు. మీరు ప్రలోభాలు అంటే నువ్వు ఏదో అనుకుంటుండొచ్చు. మళ్ళీ ప్రలోభాలు అంటే కార్లు గిఫ్ట్ ఇచ్చిర్రు పవన్, కార్లు గిఫ్ట్ ఇచ్చిర్రు, కోట్లు ఆఫర్ ఇచ్చిర్రు. చైర్పర్సన్ గా మాకు ఓటు వేస్తే మీకు ₹1 ఇస్తాం, 2 కోట్లు ఇస్తామని చెప్పేసి కోట్ల ఆఫర్ ఇచ్చిర్రు. కార్లు గిఫ్ట్ ఆఫర్ ఇచ్చిర్రు, కాంట్రాక్ట్లు గిఫ్ట్ ఆఫర్ ఇచ్చిర్రు. మరి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు. మేము చేయలేదు కాబట్టి, మేము బీజేపీ పార్టీగా మేము చేయలేదు కాబట్టి మాకు హంగులో భాగంగా చాలా చోట్ల బీజేపీ కూడా ప్రాధాన్యత వహించింది ఈ విషయంలో. మరి ఇప్పుడు వాళ్ళకి కూడా కార్లు గిఫ్ట్ ఇచ్చినట్టేనా? మరి ఇట్లా నేనేమంటున్నా బీజేపీ కనీసం ఇప్పటికీ లేదు. మీకు ఒకవేళ ఈ అధికార దుర్వినియోగం గాని, ప్రలోభాలు గాని, లేకపోతే ఈ గిఫ్ట్లు గాని ఇవ్వకపోయింటే బీజేపీ కనీసం 10 మున్సిపాలిటీలు చేయించుకునేది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా మేము 12 మున్సిపాలిటీలో వైస్ చైర్మన్లుగా మేము గెలిచినాం. అంతేకాకుండా ఒక కార్పొరేషన్ ని గెలిచినాం. మా పర్ఫార్మెన్స్ పట్ల మాకు సంతృప్తి ఉన్నది. అంతేకాదు ఇంకా మెరుగుపరుచుకునే అవకాశం ఉన్నది. మమ్మల్ని మేము మెరుగుపరుచుకునే అవకాశాన్ని మేము ఏ విధంగా చేసుకోవాలనేది దాని గురించి మా పెద్దలు ఆలోచిస్తారు. పార్టీలో ఆలోచించి దాని నిర్ణయం తీసుకుంటారు. తద్వారా మన కొత్త కార్యాచరణ ప్రకటిస్తారు. దాని తర్వాత రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో మా పర్ఫార్మెన్స్ ని ఏ విధంగా మెరుగుపరచుకోవాలో మా పెద్దలు ఆలోచించి, పార్టీ పెద్దలు ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దాని తగ్గట్టుగా ఒక కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయడానికి నాలాంటి వాళ్ళు లక్షల మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు. 40 లక్షల మెంబర్షిప్ ఉన్నది మాకు పవన్. ఉత్తగానే కాదు, ఏర్పడిన చాలా చోట్ల, ఇప్పుడు తొర్రూరు లాంటిది కానీ, కేతనపల్లి చోట్ల మనం చూసాం రచ్చ పరిస్థితి. నిన్న బాల్కా సుమన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు ఈ ఇష్యూస్? బాల్కా సుమన్ కొంచెం తగ్గి ఉండాల్సింది, అంత రౌడీజం చేయాల్సింది కాదు. ఎట్ ది సేమ్ టైం అధికార పార్టీ కూడా వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ఠగా మేము చూస్తున్నాం. అంటే బేసిక్ గా చాలా చోట్ల, ఇప్పుడు నిజామాబాద్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు అక్కడ కొంచెం ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ జరుగుతా ఉంది, అక్కడ కొంతమంది ఫేక్ ఓట్లు చేస్తా ఉన్నారు, అధికారులే సహకరిస్తున్నా. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ లో వచ్చిన సీట్లన్నీ మాకు 28 వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి? 16 వచ్చినాయి అంతే. ఎంఐఎం తో బీఆర్ఎస్ తో కలిసి నిజామాబాద్ మేయర్ సీటుని గెలుచుకున్నది. ఎంఐఎం తో బీఆర్ఎస్ తో మిగతా వాళ్ళతో కలిసింది. అంటే బీజేపీని అధికారానికి దూరంగా పెట్టాలని ఒకే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి రాష్ట్రంలో. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలు తెలంగాణ పట్టిన శని. ఈ తెలంగాణని దోచుకొని తినడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయి. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ దెబ్బతిన్నది, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ దెబ్బతింటున్నది. ఈ కాంగ్రెస్ దెబ్బతింటున్న దానికి బీఆర్ఎస్ సహకరిస్తున్నది అనేది ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా తేలిపోయింది కదా.
ఇక దాంట్లో ఇంకా చెప్పుకోవాల్సింది ఏమున్నది ఇక. లాస్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే మన హైదరాబాద్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు గట్టి పోటీ ఇచ్చిన పరిస్థితి, ఊహించిన స్థాయిలో బీజేపీ పార్టీ విన్ అయిన పరిస్థితి. 40 సీట్లు కానీ మరి ఇప్పుడు అదే తరహాలో ఉంటుంది, ఎందుకంటే 3 కార్పొరేషన్లు విభజించడం జరిగింది. ప్లస్ ఈ ఎన్నికల్లో కూడా చాలా కీలకంగా అధికార పార్టీ భావన ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా మేము గెలవదలుచుకుంటున్నాం, 100% గెలుపు దిశగానే పనిచేస్తాం అంటుంది. అవును, మీరు ఏం చెప్తారు? ఈ 3 కార్పొరేషన్లో మరి బీజేపీ అంతగా పాగా వేసే పరిస్థితి ఉంటుందా ఉండదు? ఖచ్చితంగా పోయినసారి జిహెచ్ఎంసీలో ఈ మహానగర ప్రజలు బీజేపీని ఆదరించారు, 48 సీట్లు ఇచ్చారు. వాళ్ళకి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్, ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా బీజేపీ పార్టీ పనిచేసింది. భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు భాగ్యనగరానికి, హైదరాబాద్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకొచ్చినాం మనం. అది ట్రిబుల్ కోసం కావచ్చు, ఓఆర్ఆర్ కోసం కావచ్చు, మెట్రో కోసం కావచ్చు, మూసీ కోసం కావచ్చు, ఇంటర్నల్ రోడ్ల కోసం కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కోసం కావచ్చు, పార్కుల అభివృద్ధి కోసం కావచ్చు, స్ట్రీట్ లైట్ల కోసం కావచ్చు, ఈ విధంగా లెక్క చేసుకుంటూ పోతే 2.5 లక్షల కోట్ల రూపాయలు కేవలం హైదరాబాద్లోనే ఖర్చు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇంత డెవలప్ చేసినాం మేము, ఇంత సహకరించినాం, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిధులు ఇచ్చి సహకరించినాం మేము. ఇంత సహకరించినందుకు మాకు ఖచ్చితంగా ఈ యొక్క భాగ్యనగరంలో ఉన్నటువంటి ఓటర్లు కూడా మాకు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. పోయినసారి ఎన్నైతే సీట్లు గెలిచినామో అంతకంటే ఎక్కువ, అంతకంటే డబుల్ రెట్లు సీట్లు మేము గెలిచి కనీసం 2 మేయర్ పదవులు గెలుచుకుంటామని. ఒక రూపాయి బడ్జెట్ ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం తరచుగా విమర్శలు చేస్తానే ఉంది, దాని మీద మాట్లాడుతా ఉంది. ఒక్క రూపాయి ఇప్పటి వరకు తెలంగాణకి ఇచ్చిన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. అందుకే మరి ముఖ్యమంత్రి ఊరికే తిట్టారు, బూతులు ఊరికే తిట్టారు. ముఖ్యమంత్రి చదువుకోవాలంటారు. ఆయన హార్డ్వర్డ్ పోయిన వచ్చిన తర్వాత కూడా అట్లనే మాట్లాడంటే ఏం చేయలేము. 11 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం కోసము కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది, లెక్కలతో సహా ఇస్తా. ఇప్పుడు నీకు బుక్ కూడా ఇస్తాను, మరి నువ్వు ఛాలెంజ్ చేస్తావు ముఖ్యమంత్రిని పోయి నువ్వు ఛాలెంజ్ చేస్తావు పవన్ చెప్పు. ఇదో ఖచ్చితంగా ఇప్పుడు మీరైతే చెప్పాలి కదా, ఖచ్చితంగా జవాబు. 11 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చింది నీకు, బుక్ ప్రింట్ కొట్టి మరి పంచుతున్నాం మేము. మరి ఇక మీరు అట్లా మాట్లాడితే చెప్పుకునే పరిస్థితికి వచ్చినప్పుడు బీజేపీ దేనికి ఎన్ని ఇచ్చినాం చూడు, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు చేసిన డబ్బులు 9,26,000 కోట్ల రూపాయలు. ఇది కేవలం 9 సంవత్సరాల బుక్ ఇస్తున్నా, నీకు ఇంకో బుక్ కూడా ఇస్తా, అది కూడా చూసుకో. నీకు కావాలంటే నీకు ఉన్నది 11 ఏళ్ల పాలన. 11 ఏళ్ల పాలన పట్ల మేము తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఇచ్చినాం అనేది బుక్ మొత్తం చదువుకో. దేనికి ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయలు ఎక్కువ ఉన్నది. అట్లా ఇవ్వగలుగుతాడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? ఇవ్వగలుగుతారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? నేను ఒకటే అడుగుతున్నా, ప్రింట్ చేసుకుని చెప్పుకునే స్థాయికి ఇప్పుడు బీజేపీ వచ్చిన తెలంగాణలో బుక్కులు ప్రింట్ చేసుకుని. నేనేమంటున్నా ఒక మాట, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారులు ఉన్నది కదా, 10 సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో ఇట్లా బుక్కులు ప్రింట్ చేసే ధైర్యం ఉన్నదా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి? పోనీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి 2 సంవత్సరాల్లో ఎంత ఖర్చు చేసారు, ఎంత అభివృద్ధి చేసారు, బుక్కులు ప్రింట్ చేసి ఇచ్చే, బాజప్తాగా బుక్కులు ప్రింట్ చేసి ఇచ్చే ధైర్యం ఉన్నదా? చేయగలుగుతారా? చేయమని చెప్పు. ప్రజలు మొహం మీద ఉంచుతారు, వాళ్ళని వచ్చి అడుగుతారు. నువ్వు ఏం హామీ ఇచ్చినావు, ఓట్లు వేయించుకున్నావు, అధికారంలోకి వచ్చినావు, ఏం చేసావు అడగరా? ఫీజు రియంబర్స్మెంట్ అడగరా? మహిళలకు 2,500 అడగరా? తులం బంగారం అడగరా? రైతులకు రైతు భరోసా అడగరా? రైతు బంధు అడగరా? విద్యార్థులకు ఏదైతే నువ్వు ఇస్తాను నిరుద్యోగ వృత్తి అడగరా? బీసీలకు 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెడతాను, అది అడగరా? ఇవన్నీ అడగరా? అవన్నీ అడుగుతారు. అందుకే ధైర్యం లేదు వాళ్ళకి చెప్పుకునే. మాకు ధైర్యంగా ఉందబ్బా, మేము ఖర్చు చేసినాం కాబట్టి మేము బుక్లు ప్రింట్ చేసి మరీ మేము ఇస్తున్నాము. వాళ్ళని ఏమని చెప్పి ఇట్లా ఊరికైనా మాట్లాడితే కాదు కదా పవన్, ఏదైనా ప్రూఫ్ ఉండాలి కదా, డాక్యుమెంట్ ప్రూఫ్ ఉండాలి కదా. దిస్ ఇస్ డాక్యుమెంట్ ప్రూఫ్. వాళ్ళని ఏమని చెప్పు డాక్యుమెంట్ ప్రూఫ్, దమ్ముంటే ఏమని చెప్పి నేను చెప్తా. ఎంత బడ్జెట్ ఉంది? 3 లక్షల కోట్ల బడ్జెట్ కదా. 3 లక్షల కోట్ల బడ్జెట్ లో ఎంత ట్యాక్స్ కలెక్షన్ అయింది, ఎంతవరకు వీళ్ళు అప్పులు తీసుకొచ్చినారు, దాన్ని ఎక్కడెక్కడ ఖర్చు చేసి లెక్క చెప్పమని చెప్పు, బుక్ రిలీజ్ చేయమని చెప్పు. చేయరు వీళ్ళు, ధైర్యం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేయరు, వాళ్ళకు కూడా ధైర్యం లేదు. వాళ్ళు చేయమని చెప్పు. వాళ్ళు ఒకవేళ డెవలప్మెంట్ కి సంబంధించి మాట్లాడితే దాంట్లో సగం కేంద్ర ప్రభుత్వం సహకారంతో జరిగిందే ఉంటది, కానీ వాళ్ళు సొంతంగా చేసింది ఏం లేదు. వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్నారు. వాళ్ళు దోచుకున్న దానికి వీళ్ళు దాచిపెడుతున్నారు, ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్న దానికి వీళ్ళు దాచిపెడుతున్నారు. అడగరు, వీళ్ళు కూడా ప్రశ్న. అది నడుస్తున్న భవన్గా బీజేపీ పార్టీ అవినీతిని నిర్మూలించడానికి అధికారంలోకి వచ్చింది. అవినీతి నిర్మూలనే మా యొక్క లక్ష్యం, సుపరిపాలన అందించడమే మా యొక్క ధ్యేయం. దానికి తగ్గట్టుగా బీజేపీ పార్టీ పనిచేసుకుంటూ పోతుంది. కానీ ఎక్కడ కూడా ఈ అవినీతికి తావిచ్చి డబ్బులు లెక్క చెప్పకుండా, డబ్బులు లెక్క అడిగితే ఏదో దూరం పారిపోయే పరిస్థితి బీజేపీ పార్టీలో ఉండదు. మేము ఖచ్చితంగా బాగా చెప్తాం, రూపాయి లెక్క చెప్తాం. వాళ్ళని చెప్పమని చెప్పు దమ్ముంటే. ఇంకొకటి అంటే ఇప్పుడు మంత్రులు కూడా ఇప్పుడు
ఢిల్లీ పోతా ఉన్నారు ఏఐసిసి మీటింగ్ అని చెప్పుకుంటూ దాదాపు మంత్రులు ముఖ్యమంత్రి ఏఐసిసి మెంబర్లు అందరూ వెళ్తా ఉన్నారు. అంటే బేసిక్ గా దీంట్లో కీలకంగా మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉంది రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు. దాంతో పాటు రాబోయే ఎన్నికలు ఏం చెప్తారంటే మంత్రుల భేటీ గురించి, మంత్రి వ్యవహార శైలి గురించి కూడా ఇప్పుడు మంత్రులు ఒకవేళ ఏఐసిసి అంటే అక్కడ వాళ్ళ పార్టీ పరంగా ఏమన్నా పోతే కానీ ఓకే, కానీ మంత్రులు పోయారంటే మాత్రం ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర తాకట్టు పెట్టినట్టుగా అనిపిస్తుంది. మంత్రులుగా పోయారంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రాష్ట్రంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ ఏఐసి దగ్గర తాకట్టు పెట్టినట్టు అనుకోవాలా. మంత్రులు పోలే, కాంగ్రెస్ కార్యకర్తలు పోయి ఉండొచ్చు, కాంగ్రెస్ నాయకులుగా పోయి ఉండొచ్చు. మంత్రులుగా పోయారంటే మాత్రం ఖచ్చితంగా దానికి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం ఎక్కువగా ఉన్న వాళ్ళు ప్రజలు ఇక్కడ అంత ఈజీగా ఒప్పుకోరు. అది కరెక్ట్ కాదు. మంత్రులు పోవడం కాదు, నాయకులు, కాంగ్రెస్ నాయకులు పోయి ఉండొచ్చు. ఎస్, కాంగ్రెస్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుంది దేశం మొత్తం మీద దాని గురించి సమీక్ష చేసుకోవడానికి పోయి ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రభుత్వం పనితీరుపై సమీక్ష కోసం పోయారంటే మాత్రం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ కాళ్ళ ముందు పెట్టినట్టే. అది తెలంగాణ ప్రజలకు అవమానంగానే భావించాలా. ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణలో అసలు పాలించే అసలు నైతిక హక్కు లేదని మనం భావించాలి.